హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. గోల్కొండ సమీపంలోని గోల్ఫ్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించారు. దాదాపు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు ప్రయాణించారు. గోల్ఫ్ క్లబ్లో ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పూజిగూడ శివారులో దిగింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గోల్ఫ్ క్లబ్లో దాదాపు 40 హాట్ బెలూన్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ప్రారంభమైన హాట్ బెలూన్లో ఉన్నాం. చూడవచ్చు సిటీ అంతా కూడా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాట్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించింది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించింది. ఇప్పుడు హాట్ ఎయిర్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీన్ని కమర్షియల్గా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరైతే ఔత్సాహికున్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కూడా కోరుతుంది. చాలామంది ఇప్పటికే ఈ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు టికెట్లు కూడా కొనుగోలు చేశారు. చాలా డిమాండ్ కూడా ప్రస్తుతం మీద కనిపిస్తుంది. సిటీ పైనంత కూడా మన వీడియో జర్నలిస్ట్ ముత్యం ఉన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ నుంచి హైదరాబాద్ ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం సాక్షి టీవీ టీమ్ చేస్తుంది. ఇప్పటికే గోల్ఫ్ క్లబ్లో దాదాపు 40కి పైగా హాట్ బెలూన్స్ ఉన్నాయి. ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా స్టార్ట్ చేశారు. దాదాపు అంటే వెదర్ కండిషన్ బట్టి ఎక్కడ ల్యాండ్ కావాలనేది కూడా డిసైడ్ అవుతుంది. కెమెరా ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ. హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. గోల్కొండ సమీపంలోని గోల్ఫ్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించారు. దాదాపు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు ప్రయాణించారు. గోల్ఫ్ క్లబ్లో ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పూజిగూడ శివారులో దిగింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గోల్ఫ్ క్లబ్లో దాదాపు 40 హాట్ బెలూన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేస్తున్నాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అరౌండ్ 2500 ఫీట్ వరకు వెళ్ళాము. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఆఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ అండ్ మినిస్టర్ సార్. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. తెలంగాణ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని తెలిపారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పర్యాటక రంగానికి సాంకేతికత జోడిస్తున్నామన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ పేరిట ఇంటర్నేషనల్ షో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెంచుతామంటున్న జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇప్పుడు ఛాలెంజింగ్ టాస్క్ చేయడంలో ఆయన ముందుంటారు. ప్రస్తుతం హాట్ బెలూన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వారితో మాట్లాడడం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంది, ఇక ముందు ఎలా తీసుకోబోతుంది. జూపల్లి కృష్ణారావు గారు, హాట్ బెలూన్ ఎయిర్ ఫెస్టివల్ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైమా, ఎలా అనిపిస్తుంది? ఇది ఒక కొత్త అనుభూతి. ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే గోల్కొండ ఫోటో మొత్తం టోటల్ హైదరాబాద్ అందాలు మొత్తం కూడా కనపడతా ఉన్నాయి. ప్రకృతి అందాలు కనపడతా ఉన్నాయి. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇది ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ షో అంటే ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ షో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కియడం, టూరిజానికి సాంకేతికతను జోడించడం. దీని ద్వారా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద, తెలంగాణ రాష్ట్ర అందాలు, అడవి అందాలు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఉదాహరణకు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ఒక్కొక్క బెలూన్ ఎగరాలంటే దీనికి సుమారుగా ఒక 10 మంది, అంటే ఇంక్లూడింగ్ ఎ పైలట్. ఇప్పుడున్నటువంటి పైలట్ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్ దేశంకి వచ్చిండు. ఇట్లా ఇక్కడ దీన్ని మొత్తం ఆపడానికి ఒక 10 మంది అవసరపడతారు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 20 డ్రోన్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో 100,000 డ్రోన్లు ఎగురుతూ ఉంటాయి. అంటే వందలాది మందికి ఎంత పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం వల్ల ఇది టూరిజం ప్రమోట్ అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంతోపాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన పుంతలు తొక్కియడం, టూరిస్టులు అట్రాక్ట్ చేయడం, ప్రపంచ పర్యాటకులను, దేశ పర్యాటకులను రప్పించడం ఒకటి. అట్లాగే గ్రామీణ స్థాయిల నుంచి కూడా ఈ పర్యాటక ప్రాంతాలని సందర్శించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆకాశంలో వెరిస్తూ ఉన్నాం. ఎప్పుడో
రామాయణాలు మహాభారతాలు చదువుకున్నప్పుడు నారద మహాముని తాంబూర వాయించుకుంటూ విన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం కదా. గొప్ప గొప్ప నిర్మాణాలు మనం కట్టలేం. గొప్ప గొప్ప కోటలు, గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప ప్యాలెస్ ఇవన్నీ చేయలేము. కనీసం మన పూర్వీకులు ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి కనీసం మనం ఒక్కసారైనా దర్శించుకోవాలో, చూడాలో, చూసి ఆ యొక్క ఆనందాన్ని దాన్ని ఆస్వాదించే కార్యక్రమం చేయాలా. దాని ద్వారా మీకు ఆనందం, సంతోషంతో పాటుగా అది ఒక సోషల్ సర్వీస్ కూడా. మన రాష్ట్రంలో, మన దేశంలో వారానికి 2 రోజులు కాకపోతే కనీసం నెలకు 2 రోజులు టూర్ పోవడం వలన దాని ద్వారా మీరు సోషల్ వర్క్ కూడా చేస్తున్నట్టు లెక్క. దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి పెరుగుతుంది. ఓవరాల్గా జూపల్లి కృష్ణారావు పర్యాటకులంతా కూడా ముందుకు రావాలి, పర్యాటక రంగం అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. బుద్ధంతో కలిసి రాఘవేంద్ర సాక్షి. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ హాట్ ఎయిర్ బెలూన్ హైదరాబాద్లో. సో ఐ హోప్ ఫ్లైట్ బాగుంటుందని. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఐ హోప్ ఫ్లైట్ బాగుంటుందని. సో థ్యాంక్ యూ.